కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో నడుస్తుందన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం కేటాయించిన అభివృద్ది పనుల వివరాలను ఆయన వెల్లడించారు. తుర్కపల్లి, బొల్లారం రైల్వే స్టేషన్ల అభివృద్దికి కేంద్రం నిధులు కేటాయించామని, మేడ్చల్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వరంగల్, గట్కేసర్, గుట్ట, బీబీనగర్ చౌరస్తాలలో బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలకు పెట్టే దుస్థితి నుంచి నేడు వాటికి లాభాల బాటలో నడిపే స్థాయికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ఎల్బీనగర్లో కూడా హైవే విస్తరణ జరుగుతుంది. మీకు ఐడియా ఉండాలి. 650 కోట్ల రూపాయలతోటి గడ్కరీ గారు ఇది బాగా కంజెషన్ అయిపోయింది. కొంత దూరం సిటీ దాటిచ్చే వరకనే పెట్టాలంటే లోకల్గా ఉన్నటువంటి ప్రజలంతా సార్ మీరు వేస్తున్నారు బాగానే ఉంది కానీ మళ్ళీ క్రాసింగ్ దారి కష్టమవుతుందని చెప్తే ఒక 260 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా శాంక్షన్ కోసం ఇప్పించడం. కానీ అక్కడ దానికి కూడా ఇంకా కొంత హడిస్తుంది. మా ఉద్దేశం ఏంటంటే నేషనల్ హైవేస్ నిర్మించినప్పుడు ఈ మళ్ళీ క్రాసింగ్ దగ్గర జరిగేటువంటి ఈ యాక్సిడెంట్స్ నివారణ కోసం అని చెప్పి మేము ప్రయత్నం చేస్తాము. ఏది ఏమైనా ఇలా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, అదేవిధంగా రైల్వేస్ విషయంలో కావచ్చు, ఇలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇక్కడనే ఉన్నాయి. మీరు మొత్తం ఇవాళ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవాళ సిఎస్ఐఆర్ కింద తార్నాకల్ ఉన్నటువంటి 3 సంస్థలు కావచ్చు, ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. హెచ్ఏఎల్ రూపంలో కావచ్చు, అది హెచ్ఎండి రూపంలో కావచ్చు, ఐడిపిఎల్ రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం గొప్ప పారిశ్రామిక కేంద్రాలుగా వేలాది మందికి ఉపాధి కల్పించే కేంద్రాలుగా ఉన్న విషయం మీకు తెలుసు. దానికి ఎవరు పెద్ద పట్టించుకున్న పాపాలు పోలే. నేను కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ దాన్ని నేను మెంబర్ ఉంటే మా పార్లమెంట్ బృందాన్ని తీసుకొచ్చింది. నేను ప్రభుత్వ రంగ సంస్థలు గల నవరత్నాలు పేట ఎట్లా ముందుకు పోతున్నామో, ఎట్లా మూతపడే వాటిని కొంత మనకు తెలిసే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మొన్న మీరు చూసేట్టు అనేక రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి